ఈ చలికాలంలో అప్పటికప్పుడు వేడిగా చేసుకొని తింటేనే కొంచెం తినాలనిపిస్తది. లేదు అనంటే అస్సలు తినబుద్ధి కాదు కదా! మధ్యాహ్నం చేసుకున్న కర్రీస్ అయితే ఇంకా నైట్‌కి చాలా బోర్ అనిపిస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ చలికాలంలో. సో, అలాంటప్పుడు డిన్నర్‌కి కానీ, బ్రేక్‌ఫాస్ట్‌కి కానీ ఒక్కసారి ఈ పల్లీ కారంతో అన్నం ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫస్ట్ అయితే బ్లెండర్‌లోకి పల్లీలు వేయించుకొని అవి వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు, ఉప్పు, కారం, జీరా కూడా వేసుకొని ఈ పొడిని గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడైతే మనము తాలింపులో నేను చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని తాలింపు మంచిగా వేగిన తర్వాత లెఫ్ట్ ఓవర్ రైస్ కానీ లేదంటే అప్పటికప్పుడు కుక్ చేసుకున్న రైస్ కానీ వేసేసుకొని మనము గ్రైండ్ చేసుకున్నాం కదా పల్లీ పొడి, ఆ పల్లీ పొడి కూడా వేసేసుకొని మన రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచిగా అన్నంనైతే వేగనిచ్చామంటే టేస్టీగా స్పైసీగా పల్లీ కారం అన్నం అయితే రెడీ అయిపోతుంది. ఇది డిన్నర్‌కి, లంచ్‌కి, బ్రేక్‌ఫాస్ట్‌కి, లంచ్ బాక్స్ రెసిపీకి కూడా మీరైతే ఖచ్చితంగా ట్రై చేసేయొచ్చు. బావుంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.